ఒక్కో యాడ్లో ఒక్కో ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తూ చివరికి ఉప్పు లవంగాలు టూత్పేస్ట్లో కలిపి ఇది పళ్ళు తోముకోవడానికా లేకపోతే మా టూత్ పౌడర్ని వాడండి మీ పళ్ళని రక్షించుకోండి అంటూ జనాల మెదడులోకి మెల్లిగా ఎంటర్ అయిందే ఈ టూత్ పౌడర్ దందా. మోడర్నిటీ పేరుతో ఈ వ్యాపారవేత్తలు చేసే అరాచకాలు ఎన్నెన్నో. వాళ్ళు ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా మళ్ళీ తిరిగి రావాల్సింది మన భారతదేశానికి. కానీ విదేశీయులకి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్తో సమానం. మన దౌర్భాగ్యం ఏంటంటే మన స్వదేశీ ప్రొడక్ట్స్ ఎన్ని వచ్చినా ఎంత ఆర్గానిక్ అయినా కూడా మనం మాత్రం విదేశీ నమస్తే. ఇవాళ మన టాపిక్ స్వదేశీ విదేశీ కంపెనీల గురించి. విదేశీ వస్తువులు కొని ఎవరికి లాభం చేకూరుస్తున్నాం, స్వదేశీ కంపెనీకి సంబంధించిన వస్తువులు కొనడం వల్ల అసలు లాభం ఎవరికి, అసలు మన విజ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చింది ఎవరు అన్నది తెలుసుకుందాం. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. వెల్కమ్ టు గాంధీవం, ది ఆర్ ఆఫ్ ట్రూత్. నక్క వాతలు పెట్టుకున్నంత మాత్రాన పులైపోదు. అలానే సనాతన భారతీయ విజ్ఞానానికి మోడర్న్ సైన్స్ ఎన్నటికీ పోటీ రాలేదు కూడా. ఎందుకంటే భారతీయ విజ్ఞానం మానవుడిని ప్రకృతితో అనుసంధానం చేస్తుంది. అదే మోడర్న్ సైన్స్ మానవుడిని ప్రకృతి నుంచి వేరు చేయాలని చూస్తుంది, దాంతోనే బిజినెస్ చేస్తుంది. అదే భారతీయ విజ్ఞానానికి మోడర్న్ సైన్స్కి ఉన్న తేడా. అయితే ఇందులో మోడర్న్ సైన్స్కి మనం వ్యతిరేకం కాదు, కానీ వ్యాపారం కోసం దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది చేసే జిమ్మిక్కులకు మ్యాజిక్లకు మాత్రమే మనం వ్యతిరేకం అన్నది కూడా గమనించాలి. ఇంకో విధంగా చెప్పాలంటే మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మోడర్న్ సైన్స్ అంటేనే బిజినెస్. సొసైటీలో ఒక ప్రాబ్లం క్రియేట్ చేసి ప్రజల్ని భయపెట్టి బాధపెట్టి మళ్ళీ వాళ్ళే దానికి ఒక సొల్యూషన్ తీసుకురావడం, ఇదే అప్పటి నుంచి ఇప్పటి వరకు నడుస్తున్న సైంటిఫిక్ దందా. మోడర్నిటీ పేరుతో ఈ వ్యాపారవేత్తలు చేసే అరాచకాలు ఎన్నెన్నో. వాళ్ళు ఎంత తిరిగినా ఎక్కడ తిరిగినా మళ్ళీ తిరిగి రావాల్సింది మన భారతదేశానికి. తెలుసుకోవాల్సింది మన సనాతన భారత విజ్ఞానాన్ని. అందుకే ఈ మధ్య మా టూత్పేస్ట్లో ఉప్పు ఉంది, మా షాంపూలో కుంకుడుకాయ ఉంది అంటూ మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన స్వదేశీ ప్రొడక్ట్స్ ఎన్ని వచ్చినా ఎంత ఆర్గానిక్ అయినా కూడా మనం మాత్రం విదేశీ వస్తువులకే మక్కువ చూపిస్తున్నాం. 1980 ఆ దశకంలో అప్పటి జనాలకి టూత్పేస్ట్ అంటేనే తెలియదు. అప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసినా వేప పుల్లలు, ఉప్పు, బొగ్గు లేదా హోమ్మేడ్ పొడులను తయారు చేసి పళ్ళు తోముకోవడానికి వాడేవారు. ఇది తరతరాలుగా వస్తున్న ఒక ఆచారం అని చెప్పవచ్చు. ఇలా ఒక ఆచారంలాగా కొనసాగుతున్న సమాజంలోకి 1937లో ఉన్నట్టుండి ఒక వార్త ప్రచారం అవ్వడం మొదలైంది. ఉప్పుతోనో బొగ్గుతోనో పళ్ళు తోముకోవద్దు, పళ్ళు చెడిపోతాయంటూ ఆ వార్త ప్రజల మనస్సులో ఒక అలజడిని సృష్టించింది. ఇక్కడ జనాలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇది వాడకూడదు అంటే మరేం వాడాలి అని ప్రజల్లో ప్రశ్న వచ్చేలోపే మళ్ళీ ఇంకో వార్త వినిపించింది. మా టూత్ పౌడర్ని వాడండి మీ పళ్ళని రక్షించుకోండి అంటూ జనాల మెదడులోకి మెల్లిగా ఎంటర్ అయిందే ఈ టూత్ పౌడర్ బిజినెస్. జనాలు మరీ ఎగబడి దాన్ని కొని చుట్టూ ఉన్న జనాలను కూడా కొనేలా చేశారు. అలా భారతదేశ ఇళ్లకు చేరాయి విదేశీ టూత్పేస్ట్ కంపెనీలు. ఉదాహరణకి అప్పట్లో పల్లెల్లో ఊళ్ళల్లో ఎవరికి పేస్ట్ గురించి అంతగా తెలియదు. వాళ్ళకి తెలిసింది కోల్గేట్ అని మాత్రమే. అలా జనాలు ఎలాంటి ప్రశ్నలు లేకుండా కోల్గేట్ టూత్పేస్ట్ని వాడడం మొదలుపెట్టారు. అలా కోల్గేట్ అంటే ఒక మామూలు టూత్పేస్ట్ కాదు అని భారతీయ ఫ్యామిలీల నమ్మకాలను కూడా ఇది కైవసం చేసుకుంది. దీనికి కేవలం కోల్గేట్ నిజంగా మన పళ్ళకి రక్షణ ఇస్తుంది అని కాదు, ఆ సమయంలో దానికి జరిగిన మార్కెటింగ్ అలాంటిది. ఒక్కసారిగా కుప్పలుగా వచ్చిన కోల్గేట్ యాడ్స్ ఇక్కడే ప్రజలను కోల్గేట్ వైపు తిరిగేలా చేసింది. దీనికి కర్త కర్మ క్రియ విదేశీ కంపెనీలు. కొత్తగా యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అని భారత ఆయుర్వేద పద్ధతులతో ఒకప్పుడు భారతీయులు వాడిన ఇప్పటికీ వాడుతున్న వేప, బొగ్గు, ఉప్పు ఇలా ఆయుర్వేద పద్ధతిలో తిరిగి వచ్చారు. ఒక్కో యాడ్లో ఒక్కో ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తూ చివరికి ఉప్పు లవంగాలు టూత్పేస్ట్లో కలిపి ఇది పళ్ళు తోముకోవడానికా లేకపోతే అన్నంలో కూరలా కలుపుకోవడానికా అని నవ్వుకునేలా చేశారు. మీకు ఏమైనా అర్థమవుతుందా వీళ్ళ లాజిక్ ఎలా వర్క్ అవుతుందో అని? మొదట్లో వేప, ఉప్పుతో మీ పళ్ళను రక్షించుకోలేరు అని ప్రచారం చేసిన ఈ మహాత్ములే ఇప్పుడు ఉప్పు పళ్ళకు మంచిది, వేప మన చిగుళ్లకు మంచిది, బొగ్గుతో పళ్ళు తెల్లగా అవుతాయి అంటూ మళ్ళీ తిరిగి మన భారతదేశ మూలాలకే వచ్చారు. భారతదేశ విజ్ఞానాన్ని పట్టుకున్నారు. భారతీయ సనాతన ఆయుర్వేదమే దారి అని వాళ్ళకు అర్థమైందేమో. కానీ ఇక్కడితో దీన్ని మనం వదిలేలేము. ఎందుకంటే విదేశీ ప్రొడక్ట్స్లో రసాయనాలు ఎక్కువ యూజ్ చేసినా లేదా దాన్ని మనం లోపల మింగినా భవిష్యత్తులో మన పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మన స్వదేశీ టూత్పేస్ట్లలో మన స్వదేశీ ప్రొడక్ట్స్లో ప్రతిదీ ఆయుర్వేదిక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇలా మన పిల్లలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా తయారు చేసిన మన స్వదేశీ ఉత్పత్తులు డాబర్, పతంజలి ఆయుర్వేదిక్, వీకో వజ్రదంతి ఇలా ఎన్నో ఉన్నాయి.
మన స్వదేశీ ఆయుర్వేద సంపద మన దగ్గరే ఉంది. అయినా కూడా మన వాళ్ళు విదేశీ ఉత్పత్తులకు వెళ్లాల్సిన అవసరం ఏముంది అనేసి నేను ప్రశ్నిస్తున్నా. మన దేశం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టాప్ 4th ప్లేస్లో ఉంది, అది ఎకనామిక్లో. ఇంకా ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మనం 5th ప్లేస్లో ఉన్నాం. ఒకప్పుడు మోడీ మేక్ ఇన్ ఇండియా అనేసి నినాదం ఇవ్వకముందు భారత్ టాప్ 10లో ఒకటిగా కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ మహత్తర ఇనిషియేషన్ తర్వాత యావత్ ప్రపంచమే మన వైపు చూస్తుంది. నేను ఎందుకు ఇండియన్ ప్రొడక్ట్స్ వాడాలి, ఇండియన్ ప్రొడక్ట్స్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది, ఇండియన్ ప్రొడక్ట్స్ని నమ్మడం కష్టం, ఇలాంటి ప్రశ్నలే మీకు కూడా వచ్చి ఉంటాయి. కానీ స్వదేశీ ప్రొడక్ట్స్ మీరు కొనడం వల్ల ప్రధానంగా 3 లాభాలు ఉంటాయి. అవేంటో నేను ఒకసారి చెప్తాను, వినండి. భారతదేశానికి ఇంపోర్టింగ్ ఛార్జెస్ తగ్గించి మనం ఎక్స్పోర్టింగ్ని పెంచుకోవచ్చు. దాంతో మన జీడిపిలో మార్పు వేగంగా వస్తుంది. కన్స్యూమర్స్ ఎక్కువ అయితే కంపెనీలు పెద్ద అవుతాయి, కంపెనీలు పెద్దవైతే ఎంప్లాయీస్ కూడా కావాలి, అంటే జాబ్స్ ఎక్కువ అవుతాయి. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఇంపోర్ట్స్ తగ్గి ఎక్స్పోర్ట్ పెరుగుతుంది. అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా డాలర్స్లో ట్రేడ్ చేయదు, రూపాయితో ట్రేడ్ చేస్తుంది. దాంతో మన యువకులు ప్రపంచ దేశాలకు వెళ్ళి పని చేయడం కాదు, విదేశీయులే ఇక్కడికి రావాల్సి ఉంటుంది వాళ్ళు సంపాదించుకోవడానికి. చూసారా, 1 కాదు 2 కాదు, మన స్వదేశీ ఉత్పత్తులు వాడటం వల్ల ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ప్రపంచం మన గుప్పెట్లో ఉంటుంది కూడా. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే భారతదేశం మన దృష్టిలో ఒక పవిత్ర భూమి, విజ్ఞానానికి మారుపేరు. కానీ విదేశీయులకి ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్తో సమానం. మనం విదేశీయులకి మన సనాతన విజ్ఞానం గురించి మరీ చెప్పాల్సిన సమయం వచ్చింది. భారతదేశం అంటే ప్రపంచానికి విజ్ఞానం నేర్పిన సనాతన భూమి అని ప్రపంచమంతా మన వైపు తిరగాలి. మొదట మనం మారాలి. ఒక్కసారి మీరే ఆలోచించండి. సింగపూర్ వాచ్ కొన్నాను, ఆస్ట్రేలియన్ షూస్ కొన్నానని చెప్పడం గ్రేటా, లేకపోతే సింగపూర్ వాడు భారతదేశం యొక్క వాచ్ పెట్టుకున్నాడు, అది మేడ్ ఇన్ ఇండియాది అని చెప్పుకోవడం గ్రేటా అనేసి మీరే ఆలోచించండి, దీన్ని ఆచరించండి. అందుకే మోడీ గారు పదే ఒక మాట చెప్తున్నారు, మీరు గమనించారా? 2047 దేనికి అని ఆలోచించారా? ఆనాటికి భారత్ విశ్వగురుగా అవ్వడానికి పెట్టే టైం అది. ఇప్పుడు మీకు ఈ గేమ్ అంతా అర్థమైంది అనుకుంటా. మోడీ ప్రభుత్వం మన కోసం అన్ని దారులు సిద్ధం చేసి పెట్టారు. మనం కేవలం ఆ దారిలో నడిస్తే చాలు. ఇంకో 10 మందిని నడిపిస్తే భారత్ విశ్వగురుగా 2047 కాదు 2037 లోపే అవుతుంది. చివరిగా నేను చెప్పేది ఏంటంటే విదేశీ వద్దు, స్వదేశీ ముద్దు అనేసి. జై హింద్, జై భారత్.